అదేం విచిత్రమో హిందూమత అతివాదులకు కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నవారి తప్పులు లేదా మత వ్యతిరేక చర్యలు మాత్రమే కనిపిస్తాయి. కేవలం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అంటేనే బయటకు వచ్చి బట్టలు చించుకుంటారు. రాష్ట్రంలో హిందూ ధర్మం ఎంతగా నాశనం అయ్యిందో కళ్ల ముందు కనపడినా మాట్లాడలేని కబోదులు. మహాసేన రాజేష్ ఏమన్నాడో, హిందువులను గురించి ఏమి మాట్లాడడో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండవచ్చు. ఆ రోజు హిందూ మతం నాశనం కానిది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరగానే హిందూ మతం నాశనం అయ్యిందా? బట్టలు చిచ్చుకునే వాళ్లు వీటి గురించి ఎందుకు మాట్లాడరో? తిరుమల నాశనం పట్టించుకోరు. దేవతామూర్తుల ధ్వంసం పట్టించుకోరు. మత మార్పిడులు పట్టించుకోరు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని దోచేస్తుంటే మాట్లాడరు. ప్రభుత్వ పరీక్షల్లో జగన్ భజన పట్టించుకోరు. వీళ్ల రాజకీయం మొత్తం టీడీపీ, మహాసేన రాజేష్ చుట్టూనే తిరుగుతుంది. ఏదో అన్నాడు అంటున్నారు కదా, అతను ఏ పార్టీలో ఉన్నప్పుడు అన్నాడు, ఇప్పుడు మాట్లాడేవాళ్లు ఆ రోజు ఎందుకు పోరాటం చేయలేదు?